అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేసినారా. అరే ఎట్లుంటదిరా అమ్మా? చీకట్లో దీపంలా ఉంటదిరా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని స్ట్రామ్లోని పోస్ట్ చేసాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుందో చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ మీకు లిరికల్ వీడియోస్ ఉన్నాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కింద పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 4.56 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఓకే, వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, ఫోటోని ఇలా కొద్దిగా జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి ఇలానే. ఓకే, ఇలా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ 5.44 మిల్లీ సెకండ్ దగ్గర క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకుని కింద పేస్ట్. ఓకే, మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తానికి యాడ్ చేసుకోండి. ఓకే, ఓకే, ఫొటోస్ మొత్తానికి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఇక్కడ షేర్ కన్సిబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.